ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా ప్రాణ త్యాగం అమ్మకి మంచి జీవితాన్ని ప్రసాదించాలి. నేను దూరం అయిపోతే నా తల్లి బాధపడుతుంది. ఈ లోకంలోనే లేనని తెలిస్తే నరకం అనుభవిస్తుంది. అయినా తప్పడం లేదు. అమ్మా, నా నిర్ణయం మంచిది కాదని నీ దృష్టిలో అనిపించవచ్చు, కానీ నాకింతకు మించి వేరే మార్గం లేదు. ఏమండి, ఈ పాపనెవరన్నా చూసారండి? నా కూతురండి, పేరు అక్షయ. ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి కనిపించడం లేదు. ఎక్కడన్నా చూస్తే చెప్పండి. లేదండి, ఎక్కడా కనిపించలేదు. అన్నా అన్నా అన్నా, ఒక నిమిషం. ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. నా పాప కనిపించడం చూడలేదు లేదు మేడం. ఇదే నా చివరి చూపు. ఇన్ని రోజులైనా అమ్మ దగ్గర కలిసి ఉండే అవకాశం కల్పించావు, అందుకు సంతోషం. అన్నా, ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. అయ్యో, మీరెవరైనా చూసారా? చూడలేదండి. అన్నా, మీరు చూసారా? లేదండి. అన్నా, మీరెవరైనా చూసారా? లేదండి, చూడలేదు. మీరు నాకు ఎన్నో సందర్భాల్లో సహాయం చేశారు. అందుకు నేను మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను వెళ్ళిపోతున్నందుకు బాధపడకండి. భవిష్యత్తు గురించి నువ్వెన్నో కలలు కన్నావు. ఆ కలలన్నిటినీ నాశనం చేసి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమ్మా. అమ్మ దుర్గామాత, నా ప్రాణం తీసుకుంటున్నాను. నీలో నన్ను కలిపేసుకో. జై దుర్గా భవాని.
భయమేస్తుందా ఓ దైవమా ఎన్నాళ్ళి నీ వింత పంతం వెలిగించవా ఈ అవని ఏమైంది? అక్షయ కనిపించడం లేదు సత్య. అక్షయ గురించి వెతుకుతూ ఉన్నాను. ఇంటి దగ్గర కాకపోతే స్కూల్లోనో, స్కూల్ దగ్గర కాకపోతే ఇంట్లోనో ఉండాలి కదా, మరి కనిపించకపోవడం ఏంటి? ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఒక కారణం ఉంది. నిన్న అత్తయ్య స్కూల్ దగ్గర ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట. నీ తల్లేమో తప్పు చేసి కూడా ఇంకా తల్లెగరేసుకొని తిరుగుతోంది. దానికి కొంచెం కూడా భయం భక్తి లేవు. నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావు. నువ్వు నీ తల్లి ఏం బాగుపడతారే? అందువల్లనే తను ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టొచ్చాను. నా బిడ్డకు ఏమైనా జరిగితే వదలను అని చెప్పొచ్చాను. రోజు రోజుకి ఆవిడెందుకు అలా దిగజారిపోతుంది? చిన్నపిల్ల మీద ఎందుకు తన ప్రతాపం చూపిస్తుంది? ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అంతే, శ్రీకర్తో సహా. శ్రీకర్ అంటే నీకు కోపం రావచ్చు, అయినా సరే నేను అంటాను. ఎందుకంటే తను సరైన వాడే అయ్యుంటే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. పరిస్థితుల ప్రభావం వలన తను అలా మారిపోయాడని నువ్వు సమర్థిస్తావు. నేను అందుకు ఒప్పుకోను. ఎందుకంటే మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండాలి. చూడవని, నేను ఒక లాయర్ని. పరిస్థితుల ప్రభావం వలన నేను హత్య చేశానంటే సమాజం నన్ను స్వీకరిస్తుందా? అంతకుముందు 100 మందికి మేలు చేశాడు, ఈ ఒక్క హత్యని క్షమించేద్దామని న్యాయస్థానం వదిలేస్తుందా? వదిలేదు కదా. పరిస్థితుల ప్రభావం అనేది ఓ నెపం. అక్షయ ఎక్కడుందో ఏ విధంగా తెలుసుకోవాలో ఏం అర్థం కావడం లేదు సత్య. నీ ప్రాణానికి ప్రాణమైన నీ కూతురు నీ నుంచి దూరం కావడానికి కారణం ఆ వేదవతి కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను. సరే సత్య, ఇక బయలుదేరతాను.